కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అవసరమైన స్పెషల్ స్టేటస్ కానీ, లేదా పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడం కానీ, లేదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కానీ, లేదా ఈ రాష్ట్రానికి కావాల్సిన అనేక రకాల నిధులు కానీ తీసుకురావడంలో ఒత్తిడి చేయవలసిన బాధ్యత తెలుగుదేశం ఒక్కటి చెప్పండి, తెలుగుదేశం వాళ్ళు మీ మీద, మీరు తెలుగుదేశం వాళ్ళ మీద కాకుండా అందరూ కలిసి, అంటే కూటమి ప్రభుత్వం ఎవరైనా అనేది అందరూ కలిసి, ఇప్పుడు తమిళనాడులో మనం కొన్ని చూస్తూ ఉంటాం, విడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నా వాళ్ళ రాష్ట్రానికి ఏదన్నా సాధించుకునే దిశగా వాళ్ళందరూ కలిపి పోరాడుతూ ఉంటారు. అలా మీ టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైనా కూడా అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే రోజులు చూస్తామంటారా? సరే, ఇప్పుడు అది పార్టీల యొక్క దృక్పథంలో మార్పులు రావాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీల్లో ఒక విధమైన విభజన వచ్చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య కానీ క్లియర్ గా ఒక విభజన. ఎందుకంటే ఈ రోజున కూడా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని, కార్యకర్తల రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వీళ్ళు వేధిస్తున్న సంగతులు అన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. గతంలో మేము చేశామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇంత దారుణమైన వ్యవహారాలు అయితే 2019 నుంచి 24 మధ్య నేనైతే ఎప్పుడూ చూడలేదు. కేవలం వీళ్ళు ప్రచారం చేయడం తప్ప ఈ రోజున ఎక్కడైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, లేకపోతే ఏదైనా గట్టిగా ఫ్లోలో మాట్లాడినా సరే మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఒక స్టేషన్లో కాదు, రాష్ట్రంలో ఉన్న అనేక రకాల స్టేషన్లో ఒకే విధమైన కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి రకరకాలుగా స్టేషన్ల చుట్టూ తిప్పుతూ, రకరకాలుగా కోర్టుల చుట్టూ తిప్పుతూ. రమేష్ గారు, స్టేషన్ల చుట్టూ తిప్పటం, అరెస్టులు చేయడం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మాత్రమే చేస్తుందా? గతంలో మీరు కూడా చేశారా? అదే చెప్తున్నా సార్, గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితులు మేము ఇంత దారుణంగా బిహేవ్ చేసిన సంఘటనలు ఎప్పుడూ లేవు. మీరు కావాలంటే రామ్మోహన్ రావు గారు విశ్లేషకులు ఉన్నారు. ఈ 23 నెలల కాలంలో సుమారు 1300 మంది సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. 1300 పోస్టుల మీద 750 మంది సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసి రిమాండ్లకు పంపడం జరిగింది. మరి ఎంత దారుణంగా నిజంగా 2019-24 మధ్య ఇప్పుడు వాళ్ళ అధికార ప్రతినిధి ఉన్నారు, వాళ్ళ లెక్కలు చెప్పమనండి. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వ్యక్తిగతంగా విమర్శలు చేసిన వాళ్ళని మాత్రమే నాడు అరెస్టులు చేయడం జరిగింది తప్ప ఈ రోజు రమేష్ గారు, మీ అభిప్రాయం అర్థమైంది. ఒకటి చెప్పండి, మీ ఫ్రెండ్స్గా ఉన్న, అంటే డైరెక్ట్గా లేకపోయినప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్తోనూ అటు టీవీకేతోనూ పొత్తులో స్నేహపూరితంగానే వెళ్తారా మీరు? ఫ్యూచర్లో ఏమన్నా మీరు ఒకరికొకరు హెల్ప్ చేసుకునే అవకాశం ఉందా? సార్, ఇప్పుడు బీఆర్ఎస్ తో పొత్తుందని చెప్పి మేము ఎప్పుడూ చెప్పలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యడానికి అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి 2 రాష్ట్ర ప్రభుత్వాలు సహృద్భావంతో ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆ రోజున అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రధాన ప్రత్యర్థి. కాంగ్రెస్ ప్రభుత్వంతో, కాంగ్రెస్ పార్టీతో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే పరిస్థితులు లేవు కాబట్టి. ఎందుకంటే 2011 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా ఎటువంటి తప్పులు లేకపోయినా సరే కేసులు పెట్టి తెలుగుదేశం కాంగ్రెస్ కుమ్మక్కయ్యి 16 నెలల పాటు జైల్లో పెట్టడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో మేము ఎప్పుడూ కూడా కలిసి వెళ్లే పరిస్థితులు ఉండవు. కాబట్టి బీఆర్ఎస్ తో ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారితో సుహృద్భావ వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేసుకుంటూ వెళ్లారు కాబట్టి మేము బీఆర్ఎస్ తోటి కలిసి ఉన్నామనే ఒక ప్రోపగండా నడిచింది. ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పి ఎక్కడైనా చెప్పడం జరిగిందా? ఎక్కడ చెప్పలేదు కదండి. ఆ తెలంగాణ రాజకీయాలు తెలంగాణవి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా బీజేపీ కోటేయమని చెప్పలేదు, బీఆర్ఎస్ కోటేయమని చెప్పలేదు రండి. ఆయన వాస్తవం, అది చెప్పలా, వాస్తవం. ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ఏ రాష్ట్ర రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ రాష్ట్రంలో మళ్ళీ మనం కూడా పోటీ చేద్దామనే వ్యవహారంలో ముందుకు వెళితే ఆ రోజున ఖచ్చితంగా కేసీఆర్ గారితో వెళ్తారు, ఈ మరో పార్టీ తోటి వెళ్తారు అనేది ఖచ్చితంగా తెలియజేస్తారు. టీవీకే ఎఫెక్ట్, రమేష్ గారు, టీవీకే ఎఫెక్ట్ మన ఏపీలో ఏమన్నా ఉండబోతుందో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో? సార్, ఇక్కడ ఏపీలో టీవీకేని పోల్చుతో ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంది. ఎలాగంటే తమిళనాడులో విజయ్ గారు ఒక నటుడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మరో నటుడు. గతంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 12 సంవత్సరాలు అయినా సరే ఈ రోజుకి కూడా తను ముఖ్యమంత్రిని అవుతాను అనే దృక్పథంలో ముందుకు వెళ్లకుండా కేవలం 15 సంవత్సరాల పాటు మా కూటమి కలిసి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని చెప్తూ ముందుకు వెళుతున్నారు. కాబట్టి అక్కడ నటుడుగా ఉన్న విజయ్ గారు పార్టీ పెట్టిన 2 సంవత్సరాల 2 నెలల కాలంలోనే అతి పెద్ద పార్టీగా తమిళనాడు రాష్ట్రంలో
ఎన్నికల్లో గెలిచి ఈ రోజు ముఖ్యమంత్రి సీటు ఏమి సుఖం సార్ రమేష్ గారు సింగిల్గా వెళ్ళిన ఆయన అనేక చిన్న చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి నానా అవస్థలు పడుతున్న ఈయన ఎప్పటికీ వరకు కంటిన్యూ చేస్తారో తెలియదు. ఒకటి కాదంటారా? ఎందుకంటే సింగిల్గా సీట్లు అయితే ఆయన ఫామ్ చేశానంటే గెలవలేదు. మీరు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని అక్కడున్న పరిస్థితులు ఉన్న విజయ్ గారిని పోల్చడం ఎంతవరకు కరెక్ట్ మీ వైసీపీ వాళ్ళు? ఒక్క నిమిషం లక్ష్మీనాథ్ గారు, అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేశారు. సుమారుగా అంటే ఆ రోజున కూడా బిఎస్పీ, సిపిఐ, సిపిఎం వాళ్ళతో కూడా కలిసి ఉన్నారు అనుకోండి. కానీ ఆ పార్టీలకు పెద్దగా మన రాష్ట్రంలో ఉన్న ఓట్ బ్యాంక్ శాతం తక్కువ కాబట్టి అయినా వాళ్ళని కలుపుకొని ముందుకు వెళ్ళి 135 సీట్లు 136 సీట్లలో ఆయన పోటీ చేయడం జరిగింది. ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోయారు. ఆ 122 సీట్లలో డిపాజిట్లు కోల్పోయారు. అంటే జనసేన యొక్క ప్రాబల్యం ఈ రాష్ట్రంలో ఏంటనేది ఆ రోజునే సింగిల్ గా పోటీ చేస్తే జనసేన యొక్క ఆ రోజుకి లేకపోయి ఉండొచ్చు కదా. అదే జనసేన పోటీ చేయటం వల్లనే, కలిసి పోటీ చేయడం వల్లే ఈ రోజున మీరు 11కు ఉన్నారు. అది కూడా గుర్తించాలిగా మీరు. ఇప్పుడు జనసేన కలిసి పోటీ చేయడం వల్లే 11కు ఉన్నారు అనేది ఓకే, మీరు చెబుతున్నారు కూటమిగా కట్టి పోటీ చేయడం వల్ల 11కు వెళ్ళారు అని చెప్పి. ఇక్కడ కొన్ని తప్పులు కూడా జరిగినాయి. ఏంటంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల కన్నా సంక్షేమం, ప్రజలకు మనం సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, ప్రజలందరూ కూడా మనతో ఉన్నారు అని చెప్పి ఆయన అనుకుని ముందుకు వెళ్ళడం విభజించు పాలించు అనే బ్రిటిష్ రూల్ ని మీరు ఏమైనా ఫాలో అవుతున్నారా సార్? విభజించు పాలించు. ఒక్క నిమిషం లక్ష్మీనాథ్ గారు చెప్పండి సార్. లక్ష్మీనాథ్ గారు ఒక్క నిమిషం చెప్పండి. ప్రజలు ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కన్నా 2 మేము ఇస్తాం. మీరు చూశారు ఆ రోజున అమ్మఒడి పథకం అనేది జగన్మోహన్ రెడ్డి గారు 13,000 ఇస్తానండి, నేను 15,000 ఇస్తాను, 2 పిల్లలకి ఇస్తాను అన్నాడు. రైతు భరోసా పథకం జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇస్తుంటే నేను 20,000 ఇస్తాను అన్నాడు. ఈ రకంగా మేము 2 ఇస్తామని చెప్పి చెప్పడంతో ప్రజలు ఆశపడి, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి ఉన్న 40% ఓటింగ్ ప్లస్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న 8% ఓటింగ్ కూడా 48% అవడంతో ఈ రోజున ఈ రాష్ట్రంలో మేము ఓడిపోవడం జరిగింది. రైట్, అదే కదా అందరూ చెప్పేది అదే. కాబట్టి సింహం సింగిల్ అని మీరు మాటికి తీసుకొస్తాం. మళ్ళీ మాట్లాడతాను సార్. ఇస్తాను సార్, మళ్ళీ ఇస్తాను. ఒక్క నిమిషం చెప్పండి. ఈ రోజుకి కూడా మేము వాళ్ళు కూటమిగానే ఉండాలి, ఆ కూటమిని ఓడించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మేము ఎప్పుడూ కూడా వాళ్ళు విడిపోవాలని కోరుకోవట్లేదు. ఖచ్చితంగా మేము సింగిల్ గానే పోటీ చేస్తాం. ఈ కూటమి మీద గెలిచి 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. రైట్. మళ్ళీ మాట్లాడదాం సార్. మనతో విజయశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. విజయశేఖర్ రెడ్డి గారు ఎస్ టీవీకే పార్టీ అధినేత విజయ్ గారు చాలా పాటలు అయితే పడుతున్నారు అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి. అక్కడ ఉన్న పరిస్థితుల మీద మీ యొక్క కమెంట్ ఏంటి? టీవీకే పార్టీ యొక్క ప్రభావం ఇక్కడ ఏపీ మీద ఉంటుంది అంటున్న వైసీపీ వాళ్ళ మాటల్లో వాస్తవం ఉందంటారా? సార్, విజయ్ గారు ఆయన ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కొన్ని కామెంట్ చేశారు. There are so many jackals and other animals in the forest, whereas the lion will be the only one who is the king of the jungle అని. అట్లాంటి కామెంట్లు చేయకుండా ఉంటే బాగుండేదేమోనని నా ఫీలింగ్. ఎందుకంటే సార్, నేను సింహాన్ని, నేను సింగల్కి వెళ్తున్నా అని తొడగొట్టి సవాల్ చేసిన విజయ్ ఈరోజు చిట్టులుగులు లాంటి పార్టీలను, ఆఖరికి పిల్లులు లాంటి పార్టీలను, చిన్న చిన్న వ్యక్తులను కూడా వాళ్ళ ఆఫీసులకు పోయి